డబ్బులు పుడితే ఎలా పుట్టాలి తెలుసా? మనం డబ్బులు బాగా ఉండోడుగా పుట్టాలి, లేదంటే అస్సలు పేదోడుగా పుట్టాలి. మధ్యలో పుట్టాం చూసావా, అది దురదృష్టం అందనమాట. ఎందుకంటే ఎవరిని వెళ్ళి ఏది అడుక్కోలేము. గవర్నమెంట్ మనకి ఏది ఇవ్వదు. దేనికి వెళ్ళినా కానీ మనం ఒకటి కులం ఒకటి వచ్చిద్ది, మనకు పేరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి అరే మీరు గొప్పోళ్ళు రా అంటాడు. తినటానికి తిండి లేకపోయినా గొప్పోళ్ళు, ఏం చేసుకోవడానికి గొప్పతనం. సంకనాగిపోతుండే జీవితాలు. మన కూటమి కావాలి ప్రభుత్వం అని చెప్పి ఆస్తి ఎదురు చూసామా, ఓటైన వాళ్ళకి చక్కగా అన్నీ అందుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ అదని ఇదని రకరకాల పథకాలు, అమ్మఒడి, అద్దానం వడి, లేకపోతేనేమో పెన్షన్లని, ఏదో ఒక విధంగా లేని వాళ్ళకి అన్నీ అందుతాయి. డబ్బులుండి కూడా వాళ్ళకి డబ్బులు ఉంటాయి. వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో పూజలు చేయరు, చక్కగా క్రిస్టియానిటీ, అక్కడ డబ్బులు వస్తాయి. ఈ రకంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తానికి డబ్బులు వస్తాయి. ఎటొచ్చి సంకనాకి పోయేది మధ్యతరగతి అవడం, వీళ్ళకి ఓట్లు వేసినవడం, ఇంకేముంది, అంతేగా జీవితం.